అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూసినట్లయితే గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న సమయం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో అవినీతి చరిత్ర పుట్టలు తవ్వే కొద్దీ బయటపడతానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కళ్ళ ముందే మనం అందరం చూస్తూ ఉన్నాం. విజయసాయి రెడ్డి ఒక దళిత మహిళని వాడుకొని ఒక బిడ్డను కనబోయినాడు, కంతనాడు, ఇవన్నీ మనం చూసేసాం. వీడి భర్త అమెరికాలో ఉండగా ఇవన్నీ జరిగింది. వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు? లావిష్ లైఫ్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, ఏది కావాలంటే అది జరిగిపోతుంది అనుకునే మైండ్ సెట్ వాళ్ళది. అదే కోవలో ఈ షేర్లు విలువ, ఈ కోట్ల విలువ చూస్తే మనకు అర్థమవుతుంది. అది పక్కన పెట్టేస్తే రీసెంట్ గా మనం చూసాం 1750 కోట్లు ఒక సీఎం హోదాలో ఉండి లంచం తీసుకున్నాడంటే నాయన అది సామాన్యమైన విషయం. అది చూస్తా వచ్చాం. 2-3 రోజులు 4-5 రోజులు నానిపోయింది ఇదంతా. అది కూడా మర్చిపోయినారు జనాలు. అంటే ఈ పాత అంతెందుకు సోషల్ మీడియా సైకోల్ కేసు, అది క్లారిటీగా అందరూ జనాలు మర్చిపోయినారు. అదే కోవలో వాళ్ళు చేసిన అవినీతి చరిత్ర క్లియర్గా 3-4 రోజుల ముందు ఒక రేషన్ బియ్యం విషయంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి పోయి సీజ్ ద షిప్ అని చెప్పాడు కదా, ఆ విషయం నోకు రూట్లకు దారి తీసింది. రేషన్ బియ్యం ఒక అవినీతి కాదు, అవినీతి చేయడానికి ఒక మూలాలు ఉంటాయి కదా. ఒక చోట అవినీతి జరుగుతుందంటే దాని ఫౌండేషన్ అంటూ ఏర్పాటు చేసుకుంటారు. ఆ వైసీపీ వాళ్ళు ఆ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ? కాకినాడ పోర్టుకు సంబంధించి ఆ కాకినాడ పోర్టులో వాటాలు లాక్కున్నారంట. ఆ పోర్ట్ నుంచి బయటికి విదేశాలకి ఏదన్నా ధాన్యం కావచ్చు, ఆ రైస్ కావచ్చు తరలించాలంటే ముందు ఆ ఫౌండేషన్, ఆ పోర్ట్ యొక్క అధికారులు అక్కడ ఉండే అంతా ఫ్రీగా ఉండాలా అక్కడి నుంచి బయటకు ఎక్స్పోర్ట్ చేయడానికి. సో ఆ పోర్టును కబ్జా చేశారు. దానికి సంబంధించింది బయటపడినాయి ఇవన్నీ వార్త. ఆ వార్తకు సంబంధించి ఈనాడులో ప్రధానంగా రాశారు. అది ఏదో చూద్దాం. కుట్రదారు జగనే. కాకినాడ సీపోర్టు సెజ్లోని 3609 కోట్ల వాటాల బలవంతంగా లాక్కున్నారు. నేను చెప్పింది 5 ఏళ్లకు ముందు జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎం అయిన సంవత్సరం లాక్కున్నారంట. అంతకుముందు జిఎంఆర్ చేతల్లో ఉండేది అది. సరైనోడు సినిమాలో ఆ యొక్క డైరెక్టర్ ఏదైతే చూపించాడో బోయపాటి సీను, దాంట్లో హీరో అల్లు అర్జున్ ఉంటాడు. ప్రధానంగా ఈయన ఒక క్యారెక్టర్ ఉంటుంది, విలన్ క్యారెక్టర్. ఎవరు? వైరం ధనుష్ అని. అదే మైండ్ సెట్లో అదే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదే హోదాలో వ్యవహరించాడని అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతా. ఆ విధంగా లాక్కుంటారు వీళ్ళు. వాళ్ళు ఆయన పడవలో పోయి అవతల పొలంలో కూర్చోండి, ఒక ముసలాయన, అయ్యా నాకు ఈ స్థలం అంతా కావాలంటే, లేదు నేను ఇవ్వను ఇప్పుడల్లా అని చెప్తే, ఇట్ట కాదు నీ కథ అని చెప్పి ఆయన పైన కాలు పెట్టి అదొక కత్తి తీసుకొని మెడ టక్కని కోసిపారేస్తాడు. అది జరుగుతుంది కదా, ఎగ్జాక్ట్లీ ఆ సినిమాటిక్ స్టైల్లో జరిగింది ఇది. మనకు కనిపించే ఆధారాలతో సహా ఇది కనిపిస్తే రాష్ట్రంలో ఎన్ని చోట్ల ఏ విధంగా ఎంతమందిని బలవంతంగా వీళ్ళు ఇబ్బంది పెట్టింటారో వైసీపీ వాళ్ళు మనమైతే గ్రహించవచ్చు. వారిచ్చినంత తీసుకొని సంతకాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఈ వాటాలన్నీ జగన్కేనని విక్రాంత్ రెడ్డే చెప్పారు. ఈ విక్రాంత్ రెడ్డి ఎవరనేది చెప్తాను. అతను చెప్పింది చేయాలంటూ జగన్ ఆదేశించారు. తప్పుడు ఆడిట్ నివేదికతో బెదిరించి వాటాలు అరవిందో పరం కేవి రావు ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు. క్లియర్గా అది ఏమి చేశారు అనేది మనకు ఒక ఆర్టికల్ అంటూ ఇచ్చారో చూద్దాం. వైకాపా హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాష్టికాలు దోపిడీ కళ్లకు కట్టే మరో ఉదంతం వెలుగు చూసింది. కాకినాడ పోర్టు సెజ్జులోని 3600 కోట్ల విలువైన వాటాను కారు చౌకగా కొనడానికి జగన్ కుట్ర పన్నితే దాన్ని ఆయన బాబాయ్ వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, ఏదైతే మనం ఇక్కడ చెప్పాము విక్రాంత్ రెడ్డి, ఈ వాటాలన్నీ జగన్ కేనని విక్రాంత్ రెడ్డి చెప్పారు. ఆ వాటాలు జిఎంఆర్ నుంచి అరవిందో కంపెనీకి లాక్కునే టైంలో ఏమని చెప్పినారు? నాయనా సాక్షాత్ సీఎం ఇన్వాల్వ్ అయినాడు, మీకు నో ఆప్షన్, తేడాలు వస్తే మీ పైన కేసులు పడతాయి అనే మాట ఇక్కడ రాయలా. అది కూడా ఎర్రమార్క్లో రాసింటే ఇంకా బాగానే ఉండేది. మీరు కన్నా ఇప్పుడు కన్నా ఆ వాటాలు మేము అడిగినంత వాటాలు ఈ కారు చొక్కగా ఇవ్వకుంటే మీ పైన కేసులు అయితే పడతాయని ఆయనైతే చెప్పడం జరిగింది. సాక్షాత్ సీఎం పేరు చెప్పి. ఎవరు? స్వయాన ఆయన బాబాయ్ కుమారుడు, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కుమారుడు అయినటువంటి విక్రాంత్ రెడ్డి. ఒక్కసారి ఆ పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు వీళ్ళ యొక్క లాబింగ్లు, వీళ్ళ యొక్క బెదిరింపులు సర్వసాధారణం. మీతో పాటు మీ కుటుంబ సభ్యుల పైన అక్రమ కేసులు పెడతామని, అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని, మీ వ్యాపారాలని మూయించేస్తామని తను బెదిరించి ఒత్తిడి చేసి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లోని 2500 కోట్ల విలువైన వాటాలను కేవలం 494 కోట్లకి ఆ కాకినాడ సీపోర్ట్లో జిఎంఆర్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటే 2500 కోట్ల విలువైన షేర్స్ని కారు చౌకగా 494 కోట్లకి, ఆ 494 కోట్లు కూడా వీళ్ళు ఇచ్చే రకం కాదు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అది కూడా అన్ని డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంటాయి కదా, మేము ఎంత కొన్నామని. సేమ్ ఇందాక నేను చెప్పినట్టు సరైనోడు సినిమాలోనే వాడు వచ్చేది, సార్ నువ్వు నా కొడుకు విషయంలో కోర్టులో కాపాడినావు అని ఒక ఆయన వచ్చి అడుగుతానే, అందుకేం చేస్తాడు, నీది అక్కడ పలానా చోట వైజాగ్లో ఫ్లాట్ ఉంది కదా, ఇది పెద్ద స్థలం ఉంటుంది, అది నీ పేరుని రాయిచ్చేసుకో అని చెప్తారు. పక్కన వాళ్ళు ఉండి వైరం ధనుష్తో ఏం చెప్తారు? సార్ అది కూడా మందే కదా, మన పేరు మీద ఉంటే బాగుంటుంది కదా అంటే,
ఒరే ప్రతి ప్రాపర్టీకి ఒక కాపలాదారుడు ఉండాలా అని ఓడి పైన నెట్టేస్తాడు ఆ కాపలాదారుడిగా చేయడానికి. అందుకు అదే యాంగిల్లో 494 కోట్లు అనేది బూచి అంత కారు చౌకగా ఏమన్నా ఇటువంటి అవినీతి అనేది బయటపడితే వీళ్ళు కూడా ఆ రొంపులో ఉంటారు కదా పాపం అమ్మిన వాళ్ళు కూడా 494 కోట్లు వాళ్ళ దగ్గర కొన్నాము అవసరమైతే వాళ్ళని అడగండి. వీళ్ళ దగ్గర నో ఆప్షన్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పైన వాళ్ళ ఫ్యామిలీ గొంతుల పైన కత్తి పెట్టి మరి బెదిరించి మరి 494 కోట్లకి 2500 కోట్లు విలువ చేసే ప్రాపర్టీని అయితే కొన్నారు వాళ్ళు. ఇది కాకినాడ పోర్టుకు సంబంధించి ఆ యొక్క దాంట్లో కాకినాడ సెజ్లోని 1109 కోట్ల విలువైన వాటాలను కేవలం 12 కోట్లు బలవంతంగా అరవిందో సంస్థకు బదలాయించుకున్నారని బాధితుడు కర్ణాటి వెంకటేశ్వరరావు, ఆయన కేవీ రావు అంటారు, సిఐడికి ఫిర్యాదు చేశారు. అదే మాదిర 1109 కోట్లు, సరే 1100 కోట్ల విలువ చేసే కాకినాడలోని ఆయన యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఏది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్, దాన్ని కేవలం 12 కోట్లు కొన్నారంట. 12 కోట్లు అది ఇంకొక కోట్లు తగ్గించి కన్నా 11 కోట్లు కన్నా కొనింటే అంతకు 1000 రెట్లు పెట్టి కొన్నిట్టే. ఇది ఏ షేర్ డీలర్ కూడా సాధ్యం కాని విషయం. ఇప్పుడు దాకా షేర్ మార్కెట్ పుట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు 11 కోట్లు ఎక్కడ, 1100 కోట్లు ఎక్కడ. ఈ మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. మొత్తంగా 3000 కోట్ల మేర దోచుకున్నారని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. నేరపూరిత బెదిరింపు. ఎవరైనా లా చేసే వాళ్ళకి నా తరపు నుంచి బహిరంగ సూచన, మీరు దయచేసి లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏవైతే అవినీతి జరిగినదో వాటికి సంబంధించిన కేసులు కన్నా క్లియర్ గా మనం మీరు కన్నా చదివినట్లయితే, మీరు కేవలం చదువుకున్నప్పుడు ఏ కేసు ఇది ఐపీసీ 506 కేసు, దేనికి సంబంధించి బెదిరింపుకు సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 506 బెదిరింపుకు సంబంధించిందంట. మీకు కేవలం చదివితే గుర్తుండదు. దానికల్ల ఎగ్జాంపుల్ అనేది క్లియర్ గా మన వాళ్ళు వైసీపీ వాళ్ళు మన లా స్టూడెంట్స్ కోసం అందించారు ఇక్కడ. అది దయచేసి గుర్తుపెట్టుకొని గతంలో ఏ కేసులు అయితే ఉన్నాయో అది కేస్ స్టడీ లాగా చదువుకున్నా అంటే మీకు బాగా మెమరీ పెరుగుతుంది, క్లారిటీ మీకు సెక్షన్స్ అంటూ గుర్తుంటాయని నా వంతు మీకంటూ సూచనిస్తున్నాను. ఐపీసీ సెక్షన్ 506 బెదిరింపు, ఐపీసీ 384 మోసానికి సంబంధించిన సెక్షన్ 420 నేరానికి ప్రేరేపించడం ఐపీసీ సెక్షన్ 109 ఫోర్జరీ 467 నేరపూరిత కుట్ర 120B వ్యవస్థీకృతం నేరం బిఎన్ఎస్ 1111 సెక్షన్ కింద అభియోగాలు మోపింది. జగన్మోహన్ రెడ్డికి వరుసకు సోదరుడైనటువంటి, ఎందుకంటే వాళ్ళ బాబాయ్ కొడుకు కదా వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఆయన అల్లుడు సోదరుడు అరవిందో సంస్థ ప్రతినిధి శరత్ చంద్రారెడ్డి, ఏదైతే విజయసాయి రెడ్డి ఉన్నాడో స్వయాన వాళ్ళ అల్లుడు యొక్క సోదరుడు శరత్ చంద్రారెడ్డి బాగా ఇన్వాల్వ్, ఎందుకంటే అరవిందో కంపెనీ ఆయనదే. అల్లుడు సోదరుడు అరవిందో సంస్థకు ప్రతినిధి శరత్ చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ఆడిట్ సంస్థలు అరవిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ దాని డైరెక్టర్లు ఇతరులు ఈ కేసులో నిందితులుగా చేర్చి కేవీ రావు ఫిర్యాదులోని ప్రధాన అంశాలు ఇవి. ఆయన ఫిర్యాదు చేసిన దాంట్లో ప్రధాన అంశాలు ఇవి ఉన్నాయంట బా. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ లో కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెద్ద పెద్ద కంపెనీల పేర్లు అయ్యి 2,15,50,905 షేర్లు ఉంటే అంటే దాదాపు 41.12% వాటా కేఎస్పిఎల్ 2015 నుంచి 2016 వరకు 420 కోట్లు, 2016 నుంచి 2017 వరకు ఇదంతా సబ్జెక్ట్ ఇచ్చినాడు. 48.74% వేరే వాటికి సంబంధించి ఉండగా మిగిలినది జేఎంఆర్ గ్రూప్ వాడిది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక కేఎస్పిఎల్ కార్యకలాపాలు నిర్వహణలో పోర్ట్ డైరెక్టర్ ఏపీ మారిటైమ్ బోర్డు నుంచి సహకారం కొరబడింది. కేఎస్పిఎల్ థర్డ్ పార్టీ టేక్ ఓవర్ చేస్తుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ప్రైవేట్ రంగంలో ఈ కంపెనీ పూర్తిగా లాభాల్లో ఉండడం, నామమాత్రం అప్పులు కలిగి ఉండటమే ఈ యొక్క ముఖ్యమైన సమాచారం ప్రధాన ఆర్టికల్లో ఈనాడులో ఇచ్చారు. నిందితులు వీరంట. అమలు చేసింది వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారు. నిందితులు వీరు A1 విక్రాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కొడుకు, అంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికి సోదరుడు. A2 విజయసాయి రెడ్డి, బై డిఫాల్ట్ ఆయన ఉండాల్సిందే A2నే, A1 లేక రారా ఆయన ఇప్పుడల్లా. A3 పి శరత్ చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు. పీకేఎఫ్ శ్రీధర్ సంతానం ఎంఎల్పి అరవిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ దాని డైరెక్టర్లు ఇతరులు. ఇవన్నీ ఇందాక మనం చెప్పినట్టు ఐబీసీ సెక్షన్ 506, 384, 420, 109, 467, 120B రెడ్ విత్ 34 బిఎన్ఎస్ సెక్షన్ 311 ఈ కేసులన్నీ వీళ్ళకి సంబంధించి రిజిస్టర్ అయినాయి. ఇదే కోవలో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద తతంగం అంటూ జరగదు. కొన్ని జీవితాలు నాశనం చేశారు. వాళ్ళ మెడల పైన కత్తులు పెట్టి మరి ఈ పాపం ఊరికే బాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకంటూ పోవాల్సి వస్తుందని అయితే నేనైతే భావిస్తున్నాను. మరో వార్త మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.